నరసరావుపేటలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కూటమి నాయకులలో ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అలాగనే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి కమిటీకి చైర్మన్గా ఉండి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలన్నిటినీ కూడా స్టడీ చేసి భారతదేశానికి ఏ రాజ్యాంగం ఎలా ఉండాలనేది ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ 75 సంవత్సరాల్లో కూడా న్యాయస్థానాలతో సహా ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, గవర్నర్లైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రవర్తించాలి. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఏదన్నా చర్యలు చేపట్టినట్టయితే గౌరవ న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి మనం రాజ్యాంగాల్ని సంరక్షించుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. భారత రాజ్యాంగ సృష్టికర్త, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి నిర్మితం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలో భారతదేశం గతంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న సమయంలో ఎవరి రాజ్యాంగాన్ని ఆ రాజులు రాసుకొని పరిపాలించేటటువంటి పరిస్థితి. దాని తరువాత బ్రిటిష్ వారి పరిపాలనలో అష్టబద్ధంగా ఈ యొక్క పరిపాలన వాళ్ళకి అనుకూలంగా సాగింది. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న, భరత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల్ని మరి మన స్థానిక నర్సరావుపేట పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కూటమి నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించి మరి ఈరోజు ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు తన బాల్యం నుండి కూడా ఎంతో వివక్షని, సామాజిక అసమానతని, మరి ఎన్నో అవమానాలని వారు ఎదుర్కొన్నారు. విద్య అనే ఆయుధాన్ని చేసుకొని ఆ అవమానాలని ఆయన గెలుపుకి సోపానాలుగా మరి ఈరోజు ప్రపంచ మేధావిగా వారు గుర్తింపబడ్డారు బిఆర్ అంబేద్కర్ గారు.